రైతుల సంక్షేమం అభివృద్ది కోసం తొలి ఏడాదిలోనే 54,280 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 27 రోజుల్లో 22 లక్షలకు పైగా రైతులకు 17,870 కోట్ల రుణాలు మాఫీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినట్లు తెలిపింది. పంటల బీమాకు 1,300 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. ఈ సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం ఇప్పటి వరకు 5,000 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వివరించింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్ లో నేటి నుంచి 3 రోజుల పాటు రైతు పండుగ నిర్వహణకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నేటి నుంచి 3 రోజుల పాటు ప్రభుత్వం రైతు పండుగ వేడుకలు జరుపుతోంది. మహబూబ్ నగర్ లో 25 విభాగాలకు చెందిన 150 స్టాళ్లు సిద్దం చేసింది. సదస్సుకు అన్ని జిల్లాల నుంచి రైతులు హాజరయ్యేలా సన్నాహాలు చేసింది. 3 రోజుల రైతు పండుగను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులు, రేపు ఇతర జిల్లాల రైతులు సదస్సుకు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2 రోజుల పాటు 5,000 మంది చొప్పున ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది రైతుల్ని సమీకరించాలని భావిస్తున్నారు. కర్షకులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు సదస్సులో పాల్గొంటారు. రైతు పండుగకు వేలాదిగా అన్నదాతలు తరలివచ్చే అవకాశం ఉన్నందున అధికారులు సర్వం సిద్దం చేశారు. పంటలు ప్రదర్శించేందుకు స్టాళ్లు, వాహనాల కోసం పార్కింగ్, మంచినీళ్లు సహా ఇతర ఏర్పాట్లు చేశారు. రైతు పండుగకి పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా నడుమ 3 రోజుల పాటు రైతు పండుగ కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. అన్ని రంగాలకి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు గాని, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలకి సంబంధించిన ఎక్విప్మెంట్ గాని, ఫార్మ్ మెకనైజేషన్కి సంబంధించిన మెషినరీ గాని, అదేవిధంగా మన విత్తనాలు, తర్వాత ఫెర్టిలైజర్స్, ఎరువులు, తర్వాత ఇలాగా అన్నిటికీ సంబంధించిన ఉత్పత్తులు, వీటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయబోతున్నారు. ఏడాది పాలనలో రైతుల్ని విజయవంతంగా దగా చేసినందుకు రైతు పండుగ జరుపుతున్నారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్లోని 9 హామీల్లో ఒక్కటి అమలు చెయ్యనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవాలు చేస్తున్నారా అని నిలదీశారు. 563 మంది రైతులు ప్రాణాలు కోల్పోయినందుకు పండుగ చేస్తున్నారా అని సీఎంని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో రైతుల్ని మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నిండా ముంచారని ఆక్షేపించారు. ఏడాది పాటు రైతులకు చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతు పండుగ నిర్వహించడం సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాపాలన విజయోత్సవాలు, రైతు పండుగపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారాస ఎన్నికలకు ముందు హామీలిచ్చి 10 ఏళ్లలో అమలు చెయ్యలేదని, తాము మాత్రం ఏడాది కాలంలోనే హామీలు అమలు చేస్తోందని కొల్లాపూర్లో అన్నారు. భారాస హయాంలో వ్యవసాయ పథకాలన్నింటినీ మూలన పడేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరిచి మాట నిలబెట్టుకుంటోందని చెప్పారు. మిగిలిపోయిన రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 30వ తేదీన ప్రకటన చేస్తారని జూపల్లి తెలిపారు. ప్రతిపక్షంలో మాట్లాడుతారు, ఎందుకు సంబరాలు? గతంలో మీరు 10 సంవత్సరాలు చెప్పి కూడా చెయ్యనివి ఈనాడు మా ప్రభుత్వం చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసి ఉన్నా, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వచ్చినా, 40,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి చిప్ప చేతికి ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు కావచ్చు రకరకాల చేస్తారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మొత్తం మానిపేసింది, ఏవి చేయలే, అన్నీ కూడా మూలపడేసింది. ఇన్ని చేస్తూ ఉంటే కూడా ఈనాడు ప్రతిపక్షం విమర్శలు చేస్తూ ఉంది. ఏం చేసింది ఆయన? రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.